హాయ్ మావా. ఫైనల్లీ సోషల్ మీడియాలో బాగా వినపడుతున్న వెబ్ సిరీస్ని చూసేశా. అదే కుట్రం పురిందవన్. ముందే అందరూ దృశ్యంలా ఉంటుందిరా బాబు అని హైప్ ఇచ్చేసరికి నేను కొంచెం డౌట్లో ఉండే. కానీ నిజంగా చెప్పాలి అంటే దృశ్యంకి ఏమాత్రం తగ్గకుండా ఫుల్ గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఇక స్టోరీలోకి వస్తే ఇది మెయిన్లీ భాస్కర్ అనే ఒక క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. రిటైర్మెంట్కి దగ్గరపడ్డ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. అట్ ద సేమ్ టైం ఒక ఆనెస్ట్ పోలీస్ కానిస్టేబుల్ ట్రాక్ కూడా ప్యారలల్గా నడుస్తుంది. అసలు వీళ్ళకి ఆ మిస్సింగ్ చైల్డ్ కేసెస్కి ఏం సంబంధం? ఈ క్యూరియాసిటీనే నీకు ఎపిసోడ్ టు ఎపిసోడ్ ఫుల్ టైట్గా క్యారీ చేస్తుంది. ఓపెన్గా చెప్పాలి అంటే ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ వరకు చూసి టైం బొక్కేమో అనిపించచ్చు. కానీ అక్కడ్నుంచి ఫైర్ అసలు కథ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్లో ఒక స్ట్రాంగ్ ప్లాట్ పాయింట్, ట్విస్ట్ మీద ట్విస్ట్. స్పెషల్గా ఎపిసోడ్ 3 అండ్ ఎపిసోడ్ 4 అయితే ఇప్పుడే సిరీస్ కంప్లీట్ చేయాలరా అనే ఫీలింగ్లో తీసుకెళ్తాయి మనల్ని. దాట్ ఈస్ ద రియల్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ దిస్ సిరీస్. ప్లస్ పాయింట్స్ వచ్చేసి భాస్కర్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ రియలిస్టిక్. పోలీస్ క్యారెక్టర్లో ఎమోషన్ ప్లస్ ప్రెషర్ రెండూ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయ్యాయి. ట్విస్ట్స్ అన్నీ కూడా న్యాచురల్గా షాక్ అయ్యేలా ఉంటాయి. నెగటివ్స్ వచ్చేసి స్టార్టింగ్ కొంచెం స్లో, వేరియంట్లో ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్ లవర్స్కి కొంచెం ల్యాగ్ అనిపించొచ్చు. ఓవరాల్గా చెప్పాలి అంటే కుట్రం పురిందవన్ ఈజ్ అన్ అండర్ రేటెడ్ క్రైమ్ జెమ్. ఫైనలీ నేనిచ్చే రేటింగ్ 3.75. మీరు ఈ సిరీస్ ఆల్రెడీ చూసుంటే కమెంట్లో మీ ఒపీనియన్ డ్రాప్ చేయండి. ఇంకా చూడకపోతే ఈ వీకెండ్ లిస్ట్లో పక్కా యాడ్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మామా.